ఇప్పుడు ఆడపిల్లను మనం స్త్రీ అంటాం, స్త్రీలింగం అవునా, పురుషుణ్ణి పురుషలింగం అంటాం. మరి బస్సుని ఏమంటాం? బస్సుని ఏమంటాం? బస్సు స్త్రీలింగమే చూసుకోండి. అంటే నపుంసక లింగం ఏదంటే దానికి ఆకారం ఉండదు, దాని నుండి ఇవన్నీ ఉద్భవించినాయని చెప్తున్నాడు. ఆ 14 లోకాలకు అతీతమైనటువంటి శక్తి స్వరూపము ఓంకారము. ఆ ఓంకారమే పరబ్రహ్మము, ఆ ఓంకారమే విశ్వకర్మ, అతనే నిరాకార స్వరూపము. మీరు ఆ అక్షరం లేకుండా ఏ భాష మాట్లాడరండి చూసుకోండి. అది ఏ లిపి లేని భాష అయినా, లిపి ఉన్న భాష అయినా అక్షరం ఉండాలి. నువ్వు ఖురాన్లో వెళ్ళి అల్లా అనాలన్నా అల్లా రాయాల, అలేలియా అన్నా అలేలియా ఆ రాయాలి, అమ్మవారు అన్నా ఆ రాయాలి. అక్షరమే లేకుండా ఈ ప్రపంచంలో భాష లేదు, భాగవతమే లేదు. సో అక్షరమే పరబ్రహ్మము అన్నాం. తర్వాత అన్నమే పరబ్రహ్మము అన్నాం, అయితే అమ్మనే పరబ్రహ్మము అన్నాం, అయ్యనే పరబ్రహ్మ. ఇట్లా అన్నిటికీ అమ్మవారిని తోడుకుంటూ వచ్చాం. కానీ వారు ఒక మాట చెప్పారు, వీరబ్రహ్మేంద్ర స్వామి, ఈ విశ్వకర్మ ఇతను నిరాకారతత్వం ఉంటుంది, కానీ దీనిలో ఆకారాలు వచ్చిన దేవతలు చాలా మంది ఉన్నారు. బ్రహ్మలలో 3 బ్రహ్మల గురించి చెప్పాను, చతుర్ముఖ, పంచముఖ, త్రిముఖ బ్రహ్మ. ఒక ముఖం ఉన్న బ్రహ్మ కూడా ఉన్నాడు. మరి ఎట్లా వీళ్ళ సంగతి అంటే, వీళ్ళందరికీ అతీతమైనటువంటి శక్తి స్వరూపమే విశ్వకర్మ. అతని యజ్ఞాన్ని సెప్టెంబర్ 17 సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించిన రోజు, మీరు వెళ్ళి క్యాలెండర్లో చూడండి, ప్రతి సంవత్సరము సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించిన రోజు మాత్రమే సెప్టెంబర్ 17 వస్తుంది. అది తెలుగు నెలలు, ఇంగ్లీష్ నెలలు, సంస్కృత నెలలతో సంబంధం లేదు. మీ ఇంగ్లీష్ నెలలు ఇంగ్లీష్ ఎప్పుడు వచ్చిందండి? 2025 సంవత్సరాల కింద వచ్చింది. అంతకుముందు సంస్కృతమే కదా. ఆ సంస్కృత భాషలో సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించిన రోజు విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం. ఇంగ్లీష్ ఎప్పుడు వచ్చింది అన్నారు? ఇంగ్లీష్ 2025 సంవత్సరం క్రితం. మనకు 225 సంవత్సరం నడువులో ఉన్నాం మనం. ఇప్పుడు 25, అవునా కదా, 225 సంవత్సరాల కింద మనకి ఇంగ్లీషు నానుడి నుంచి మనం బయటకు వచ్చాం. సో అంతకుముందు మనకు పంచాంగాలు, గుప్త పంచాంగము, సిద్ధాంత పంచాంగం, ఇవన్నీ సూర్య పంచాంగం, చంద్ర పంచాంగం ఉంది కదా. ఆ పంచాంగాన్ని దృష్టి పెట్టుకుని మన శాలివాహన శకం నుంచి అవన్నీ శకాల నుంచి మనకు వస్తున్నాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే విశ్వకర్మ ఆరాధన, విశ్వకర్మ యజ్ఞం అది చేస్తారు. కానీ ఇప్పుడు దురదృష్టం ఏమిటంటే విశ్వకర్మను కులానికి అంకితం చేశారు కొంతమంది. సో వాళ్ళందరికీ మనం ఆపాదిస్తారు. అంటే ఇది మన హిందూ ధర్మంలో కొన్ని దరిద్రాలు తయారైనాయి. అందువల్ల అసలు దేవుడు ఎవరు తెలియకుండా అయిపోయింది. విశ్వకర్మ సర్వాంతర్యామి, నేను చెప్పింది కాదు. విశ్వకర్మ లేని విశ్వంబు మరి లేదు, కుడువగూడు లేదు, కోక లేదు, విశ్వకర్మ ఎట్టి విభునేల తెలియరో, విశ్వదాభిరామ వినురవేమ. 450 సంవత్సరాల క్రితం వేమన వారు చెప్పారు ఈ పద్యం. అర్థమైందా? శిల్పి కన్న మిన్న సీమనెవ్వడు లేడు అన్నాడు. ఈ పృథ్వీలో శిల్పిని మించినటువంటి వాడు ఎవడు, గొప్పవాడు ఎవడు లేడు అన్నాడు. అట్లా చాలా విషయాల పట్ల వారు వేమన గారు ఒక 50-60 పద్యాలు రాశారండి. అట్లానే ఆదిశంకరాచార్యుల వారు, మీరు పేరు విన్నారుగా, ఆదిశంకరాచార్యుల వారు ఒక విశ్వకర్మ అష్టకాన్ని రాశారు వారు. ఆ విశ్వకర్మ అష్టకంలో ఏం రాశారు తెలుసా? ఇది ఎవరో రచించింది, మనం కాదు. వారు ఎన్నో గ్రంథాలు రచించారు. శ్రీకరార్చిత సత్య శాశ్వత లోక నిర్మిత నిర్జర పాకశాసన పద్మజాది సురాసురార్చిత భాస్కర ఏకమేవ బ్రహ్మమూర్తి పినాకి సంస్థిత శంకర శోకవర్జిత శంభునామక విశ్వకర్మ జగత్ప్రభో. విశ్వకర్మ ఓ జగత్ప్రభు అన్నాడు. ఎవరు? ఆదిశంకరాచార్యుల వాళ్ళు 7వ శతాబ్దంలో వచ్చారు. ఇక వేమని తీసిపెడదాం, ఇది 16వ శతాబ్దం, 7వ శతాబ్దం గురించి మాట్లాడుతున్నా. అలాగనే సర్వనాయక సర్వదాయక సర్వసాక్షి మహేశ్వర సర్వరాజిత సర్వపూజిత సర్వకార్య దురంధర సర్వశిక్షక సర్వభక్షక సర్వరక్షక శిక్ష శ్రీకర. ఇది 2వ పద్యం అండి. ఇది 2వ అష్టకం. అయితే 8 అంటే అష్టకం అంటే 8 అండి. 8లో ఇది 2వది. అలాగే సర్వసద్గుణ సర్వనామక విశ్వకర్మ జగత్ప్రభో స్వర్ణరూప సువర్ణలోక సమస్త కాంతి మనోహర వర్ణరాజిత వర్ణవర్జిత వర్జరాజ విధాకర వర్ణవాచక వర్ణ సంభవ వర్ణ వేద జటాధర వర్ణాతీత వర్ణన విశ్వకర్మ జగత్ప్రభో. ఇది 3వ అష్టకంలో 3వది. విశ్వకర్మ గురించి వారు వర్ణించినటువంటి విశ్వకర్మ అష్టకం ఇది. అలాగే మంత్ర విగ్రహ మంత్ర సంగ్రహ మంత్రమయజ సంవర మంత్రచేతన మంత్ర నూతన మంత్ర సంశయ శేఖర మంత్రరాజిత మంత్ర పూజిత వేద విద్య విశారద మంత్రబంధుర మంత్రనామక విశ్వకర్మ జగత్ప్రభో. ఇది 4వ అష్టకం, వారు రాసిన 4వ దాంట్లో.
ఘోర ఘోర విదార దూర శవన నిస్వన మంజుల ధీరవార్ది గభీరమాయ మంద్రిత స్థిత చిత్కల సురిత సురిత తత్వర సుష్వ విహార కల్ప విదార కారణ సత్ఫల మేరు నిర్మిత మేరు నామక విశ్వకర్మ జగత్ ప్రభో. ఇది 5వది. విశ్వచారణ విశ్వపూరిత విశ్వధారణ నిశ్చయ విశ్వభూషణ విశ్వతోరణ విశ్వపోషణ విస్మయ విశ్వతారణ విశ్వకారణ విశ్వధారణ లీలయ విశ్వహారణ విశ్వనామక విశ్వకర్మ జగత్ ప్రభో. ఇది 6వ అష్టకం. మంగళాకర మంగళాధర మంగళాసన పంచక మంగళాస్మిత మంగళప్రద మంగళాంగ విరాజిత మంగళాయుత భీషదాయక మంగళాకర నామక మంగళాయుజ తుంగ నామక విశ్వకర్మ జగత్ ప్రభో. ఇలా కల్ప పావన కల్ప జీవన కల్ప భావ నమోస్తుతే కల్ప పావన కల్ప కేలన కల్ప జాజ్ఞు నమోస్తుతే కల్పనాకృతి కల్ప సంయుత విశ్వకర్మ కల్పతాండవ కల్పనామక విశ్వకర్మ జగత్ ప్రభో. ఇట్లా వారు మంగళాంగళ మంగళాధర మంగళాసన పంచక మంగళాస్థిత మంగళ మంగళాధర మంగళప్రద మంజులాంగ విరాజిత మంగళ. ఇట్లా వారు 8 అష్టకాలు రాశారు. కేవలం ఆది శంకరాచార్యులు రాసినటువంటి ఈ అష్టకం ఇది. దీన్ని కూడా మన బుక్కులో నుంచి మాయం చేశారు కొంతమంది పండితులు. వారికి కూడా మనం ఏదో ఒక రోజు సన్మానం చేసుకోవాలి. అలానే విశ్వకర్మ ఆయన చెప్పారు. విశ్వకర్మ శంకర విజయంలో ఆది శంకరాచార్యులు వారు అన్నారు, త్వష్ట బ్రహ్మ నశం చేయ అన్నాడు ఆయన. అంటే నేను త్వష్ట బ్రహ్మ వంశం నుంచి వచ్చాను అన్నాడు. ఇప్పుడు నేను చెప్పాను మనోమయ త్వష్ట శిల్పి విశ్వజ్ఞ అని 5 బ్రహ్మల నుంచి నేను వచ్చాను, ఈ ధరణిని ఈ ధర్మాన్ని ఏకం చేయడం కోసం వచ్చాను చెప్పారు. అతన్ని కూడా ఆ శంకర విజయం నుంచి ఆ పద్యాన్ని తొలగించారు. సో అవి ఆధారాలు ఉన్నాయి. యుద్ధానికి వచ్చినప్పుడు దానికి ఆ యుద్ధానికి రెడీగా ఉన్నాం. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఆది శంకరాచార్యుల వారు ఏ కులానికి చెందినవాడు అని నేను అడగలే. వారు ఏం చెప్పారో నేను చెప్తున్నా. ఇవాళ విశ్వకర్మ అనేవాడు దేవుడు అని చెప్పాడు ఆయన. మరి విశ్వకర్మను ఎంతమంది పండితోత్ములు పాపాత్ములు పుణ్యాత్ములు బొక్కుతున్నారు నాకు తెలియదు. ఎవరైనా మొక్కాల్సిందే కదా విశ్వకర్మని.